ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన మనస్సును మనం సరి చేసుకోవాలి తప్ప శ్రీ మహావిష్ణువు దిగొచ్చినా సరి చేయలేడు, జరిగే పని కాదు. భౌతిక ఆరోగ్యానికి మందులు ఉంటాయి కానీ మనోవ్యాధికి మందు లేదన్నారు. పూర్వం పెద్దవాళ్ళని అడగండి మీరు, మనోవ్యాధికి మందు లేదంటే అర్థం మందు లేదని కాదు, బయటవాడు వేసే మందు ఏది లేదు, అది నువ్వే వేసుకోవాలి. నువ్వు వేసుకునే మందు నన్ను వేయమంటే ఎలాగా? పైగా మందు లేదని ఎందుకంటారు? మనస్సు ఒక పదార్థం కాదు, మీరు ఎలా మందు వేస్తారు చెప్పండి. మనస్సు ఉందని నిరూపిస్తే ₹1,00,000 ఇస్తానన్నా ఎప్పటికీ కట్టుబడి ఉంటా, ఏం అనుమానం లేదు. మనస్సు ఉందని నిరూపించాలి, మనస్సు ఉందని నిరూపిస్తే 1,00,000 ఇస్తా. కోటైనా ఇవ్వచ్చు, నా దగ్గర లేవు, ఏం చేయమంటావు? ఉన్నంతవరకే ఇవ్వాలి కదా, మళ్ళీ అప్పు చేస్తే ఎలాగా? అప్పుడు నా మనస్సును నేను నిరూపించుకోవాలి, అభ్యంతరం ఎలా? ఏదో ఒక వస్తువు ఉంది అంటారు, కొన్ని ప్రమాణాలు ఉండాలని శాస్త్రం ప్రకారం. ఊహిస్తే కుదరదండి ఇక్కడ. ఆలోచన ఉంది కాబట్టి మనసు ఆలోచన లేని స్థితి కూడా ఉంది. సుషుప్తిలో ఉన్నాం మనం, ఆలోచన లేదు, మనస్సు ఏమైంది చెప్పానండి. గాఢ సుషుప్తిలో ఉన్న ఆలోచన లేదు, మనస్సు ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికైనా వెళ్ళిందే కదా మళ్ళీ వచ్చేది. ఎక్కడికి వెళ్ళలేదు అంటే ముందే లేదన్నమాట. తర్కం చాలా ఉంటుంది. అంచేత మనస్సు లేదు, లేని దానికి మందు వేయడం అర్థం లేని విషయం.